అయ్యా నాకు డబ్బేం అక్కర్లేదయ్యా, ఆ బోరు మూసేయండి అయ్యా, అది చాలు. మేకే కదయ్యా పడిపోయింది, తీసుకో. అయ్యా మేకకు ప్రాణం లేదా, మనిషికే ప్రాణమా? మేకల్ని గేదెల్ని పెంచి చూడండి, అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏంటో. అయ్యా. సో ఇకపై మనం బోర్వెల్ మూసేద్దామా సార్? ఇది బిజినెస్ కోసం కాదమ్మా, నా ప్రెస్టీజ్ కోసం. కోర్టుకు వెళ్ళి దాన్ని ముయించారు కదా, దాన్ని ఎలా తెరవాలో నాకు తెలుసు. మీరేమీ కంగారు పడకండి, ఇంకో 2 వారాల్లో బోర్ వేసేద్దాం. థ్యాంక్ యూ సార్. హలో, అభిషేక్ గారి ఫైల్ రెడీ అయిందమ్మా? రెడీ అవగానే సార్ని గెస్ట్ హౌస్కి వెళ్ళి చూడమ్మా. ఆ? ఓకే. ఇక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి సార్ ఇది? ఇదే మీ కూతురైతే ఇలా పంపిస్తారా? ఏమయ్యా లాయరు, ఎవరివయ్యా నువ్వు? జీవితంలో మొదటిసారి మంచి పని చేశావు. ఇలాంటి విలేజ్ అమ్మాయిని అయ్యో ఎన్ని రోజులైందో. 16 ఏళ్ల వయసు, పడి లేచి. ఆల్ ద బెస్ట్. ఏమైందమ్మా? సారీ సార్, నేను పొద్దునుంచి ఏం తినలేదు, అందుకే కాస్త తల తిరిగినట్టు ఉంది, మైకం వచ్చి పడిపోయాను. అలాగమ్మా, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెమ్మంటాను. లేదు సార్, థ్యాంక్ యూ. వెళ్ళి త్వరగా ఏమైనా తినండి. ఏంటి సార్ బండి స్పీడ్ పెరిగింది? ఏం లేదు సార్. హలో, ఎవరు మాట్లాడుతుంది? సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఏంటి భైరవుని చూసారా సార్? ఈ కుర్రాడు మీకేమవుతాడు? అవును సార్, భైరవని ఇప్పుడే తులసి గెస్ట్ హౌస్ లో చూశాను. మీరు వెంటనే వెళ్ళారంటే అతను పట్టుకోవచ్చు. వెళ్ళండి. తొందరపడి ఎందుకు పోలీసులకు ఫోన్ చేస్తున్నారు? అన్నయ్య బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. బెయిల్కి ట్రై చేస్తున్నాడా లేదంటే ఇంకా నలుగురు నరకడానికి ట్రై చేస్తున్నాడా? న్యాయంగా చూస్తే నా కూతురి పొడిచిన వాడి మీద కత్తెత్తుకు నేను వెళ్ళాలి, కానీ నేను చట్టాన్ని గౌరవిస్తున్నాను. ఊర్లో వాళ్ళందరినీ దండించడానికి అతనెవరు? పట్టుకుని జైల్లో వేస్తేనే బుద్ధొస్తుంది. వెంకటేశ్లు, ఇదంతా కుదరదయ్యా. రండి 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 రండి, కూర్చోండి. జ్యూస్ తాగుతారా? వద్దు, పర్వాలేదు. సరే కూర్చోండి. పెద్దవాళ్ళు, మీరు కబురు పెడితే నేనే వచ్చేవాడిని. నా కొడుకు 2 రోజులుగా కనపడడం లేదు, అందుకే. ఎవరైనా ఫ్రెండ్స్ తో టూరు గీరు వెళ్ళుంటాడు, దీన్ని మీరు పెద్దగా పట్టించుకుంటారండి? లేదు, ఏదైనా వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడేవాడు. 2 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అది ధైర్యం ఉన్నాడే, అందులో తేడా ఏం లేదు. నాకే కొద్దిగా భయంగా ఉంది. మీరు చాలా గొప్ప ధైర్యవంతులు కదా, ఇలా భయపడుతున్నారేంటండి? ఏమయ్యా, వీరి దగ్గర ఒక కంప్లైంట్ తీసుకో. ధైర్యంగా ఉండండి, ఇక్కడ మేమెందుకున్నాం? ఏమయ్యా
రెడ్డి గారు కొడుకా నువ్వు ముందే చెప్పొచ్చు కదా. ఇతని దగ్గర 500 తీసుకుంటాయా? నమస్తే సార్. సార్ ఇలా రండి. హెల్మెట్ లేని వాళ్ళని పట్టుకుంటున్నారు, భైరవను పట్టుకోవట్లేదే. అతను ఎక్కడున్నాడని తెలుసుకొని వెళ్లే లోపల ఎస్కేప్ అయిపోతున్నాడండి. ఆ, ఆ బకాడిగాడే ఇన్ఫార్మర్. వాడిని పట్టుకుంటే చాలండి, భైరవని పట్టుకోవచ్చు సార్. సార్ బకాడి గురించి తెలుసా చెప్పండి సార్. వామ్మో. చిన్నమ్మా, చిన్నమ్మా, అమ్మా చిన్నమ్మా, మీ అన్న దాక్కుని తిరుగుతున్నాడో లేదో గానీ నేను దాక్కుని తిరగాల్సి వస్తోంది. ఏదో బాంబు కేసులో తీవ్రవాదిని వెతుకుతున్నట్టు నన్ను వెతుకుతున్నారు. ఏంటి కుటుంబమే మాయమైపోయారు? అమ్మా, చిన్నమ్మా, చిన్నమ్మా, తెగ ఆకలిస్తాను చిన్నమ్మా. కూర్చుని ప్రశాంతంగా ఒక్క ముద్ద తినలేకపోతున్నాను. అన్నం పెట్టి చిన్నమ్మా. భోజనం ఆయనకి మాత్రమే సరిపోతుంది. నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళి భోంచేయి. ఏంటే ఓ పక్క వాడు ఆకలి అంటున్నాడు, నువ్వేంటంటే తీసుకెళ్ళి నా భోజనం పెట్టు, నేను తర్వాత తింటాను. అదిగో చెప్పారుగా, వెళ్ళు ఆయన భోజనం పెట్టు. ఈరోజు ఒక్కరోజు మాస్టర్ గారు హోటల్లో తింటారు. తొందరగా పెట్టమ్మా. ఇలాగివ్వు. రావయ్యా. రేయ్, ఎక్కడికి రా, కదలకు రారా. బగాడి భయపడకు, భయపడకు. ప్రేమతో పిలిచి అన్నం పెట్టే తల్లి హోటల్కి వెళ్ళి తిను అన్నప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఆకలి కళ్ళు కప్పేసిందమ్మా. సార్ చెప్పండి సార్. ఆడు ఫోన్ చేశాక మీరు స్టేషన్ ఓకే తీసుకెళ్ళండి. రే కూర్చొందిరా. ఇది తినే బదులు విషయం ఏదైనా ఉంటేవ్వండి. భైరవ్ ఎక్కడున్నాడో నీకు తెలుసని వాళ్ళు అనుకుంటున్నారు. అది తెలియపరచడం నీ బాధ్యతరా. మీ బాధ్యతను మీరు సరిగ్గానే చేశారుగా, అలాగే ఉండండి. ఏంటి రే రే తినరా. సార్ వాడు ఆకలికి తట్టుకోలేడు. తరిమి పట్టుకునే సంతోషపడి ఉండేవాడిని. నాకు అన్నం పెట్టి పట్టించారు. అతన్ని మధ్యలో కూర్చోబెట్టి తీసుకురండి. సార్ కావాలంటే నేను వాడిని స్టేషన్లో దింపుతాను. ఒక బండి మీద ముగ్గురు వెళ్ళకూడదు సార్. తీసుకువెళ్ళి నన్ను ఎన్కౌంటర్ చేసినా పర్వాలేదు, ఆయన బండిలో నేను రాను సార్. రైట్. మెంటలోడు. మతకి నువ్వేం దిగులు పడకు, ఎంక్వైరీ అయ్యాక నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ? అది గిట్టుబాటు కాదు నా మేడం. షర్ట్ చింపేకండి అయ్యా. ఏయ్, వదిలేండి అయ్యా. లేదు మేడం, నేను కానిస్టేబుల్ ఊరికి కొత్త మీరు సార్. పని పూర్తి చేయండి. నువ్వు కూర్చోవయ్యా. బటన్ తెంపేశారు సార్. థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడి చూస్తాను. టీ చెప్పోయా. నాకా సార్? అలాగే మంచి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి. ఆకలిస్తాను సార్. పేరుకు పెద్ద మనిషే గాని చిల్లి గవరాల్సడు. రాజవేల్ పాండు ఇతనా? పొలం డబ్బులు ప్యాకెట్లో పోయినట్టు నువ్వు పింకల్ని పంపించే పర్లేదు. నేను మనిషిని పంపుతానులే. బిస్కెట్ చేతిలో తీసి టీలో ముంచుకుని తింటేనే అద్భుతంగా. నువ్వు ఊళ్ళో దాచిపెడితే నేను ఎస్పీ దగ్గర తిట్లు తినాలా? ఎన్ని రోజులు వెతకాలరా? మేము పిచ్చోళ్ళు అనుకున్నావా? నీ ఏదో మొహానికి బిస్కెట్ కావాలా? చెప్పరా. భైరవ్ ఉన్న చోటు నీకు తెలుసా తెలీదా? నిన్ను కొడితే వాడు వస్తాడని నాకు తెలుసురా. చెల్లెలు బావా చుట్టాలు ఊరాళ్ళు భైరవకి కొన్ని వేల మంది చుట్టాలుండగా ఒక పనోన్ని నన్ను పట్టుకుని కొడితే భైరవాన్ని ఎలాగైనా పట్టుకోవచ్చు అనుకున్నావు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలు కాదయ్యా, అవార్డయ్యా. కొట్టవయ్యా.
చూడండి, ఈయన మాత్రమే కాదు, కొట్టాలని ఆశపడ్డ వాళ్ళు ఎవరైనా 5 నిమిషాలు ఆశ తీరా కొట్టండి. ఈలోగా భైరవన్నకు వార్త తెలిసిందో చావు కబురు చెప్పడానికి మీ ఇళ్లకు మనుషులను పంపించాల్సి ఉంటుంది. ఫోన్ మోగుతుంటే తెలియడం లేదా? తీసి మాట్లాడవయ్యా. ఇంకో 10 నిమిషాల్లో నేను ఇంటికి వస్తాను. మర్యాదగా వాడిని తీసుకొచ్చి ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయి.